385 కోట్లు ఉంది. 2016 నాటికి 385 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి. ఈ మహిళా సంఘాల సభ్యులు 2009 నుంచి 2016 వరకు 385 కోట్లు జమ చేశారు. ఆ పొదుపు చేసిన సొమ్ము 2022 నాటికి 545 కోట్లు అయిందట. ఒకసారి ఆలోచించిరా, ఏడాదికి 365 రూపాయలు కట్టిరు చాలామంది మహిళలు సంఘాలు. సో దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది మహిళలు కట్టిరు. ఇట్లా దాంట్లో 2016 నాటికి 385 కోట్లు అయినాయి. ఈ తర్వాత 2022 నాటికి 545 కోట్లు అయినాయి. అయితే ఆ డబ్బులను గత ప్రభుత్వం ఇతర అవసరాల కోసం వాడుకున్నట్లు సమాచారం. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని రద్దు చేసి ప్రీమియం వసూలను నిలిపేసింది. మార్పులు చేర్పులతో మరింత మెరుగైన రీతిలో మళ్ళీ అమలు చేస్తుందని మహిళలు భావించారు. కానీ కొనసాగించకపోగా కట్టిన ప్రీమియం డబ్బులు సైతం వెనక్కి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీమియం సొమ్ము మొత్తం తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. డిఆర్డీఏలోని సెర్ఫ్ సిబ్బంది